జీవితంలో చిన్న చిన్న ప్రమాదాలు దుర్ఘటనలు జరుగుతూ ఉండడం సాధారణం. కానీ ఇలా ఒకసారి రెండుసార్లు కాకుండా పదే పదే జరుగుతున్నాయంటే తప్పకుండా మనిషి ఆలోచించాల్సిందే. అసలు మళ్ళీ మళ్ళీ ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా జరగడానికి కారణాలు ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తుల జాతకంలో అనిత్యమైన యోగం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి నశించని యోగం వల్ల వ్యక్తులు చనిపోరు, కానీ అంతకంత బాధపడాల్సి వస్తూ ఉంటుంది. అసలు ఇలాంటి యోగం ఎందుకు వస్తుంది, ఎందుకు నిర్ధారణ ఏమిటి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు మనం ఇప్పుడు చూద్దాం. ఇక ప్రస్తుతం మనం చర్చించుకుంటున్న విషయం పేరు విషయోగం. శని గ్రహం కర్కాటక రాశి పుష్య నక్షత్రంలో, చంద్రుడు మకర రాశి శ్రావణ నక్షత్రంలో ఉన్నప్పుడు, లేదా చంద్రుడు శని వ్యతిరేక స్థానాల్లో ఒకరికి మరొకరు దృష్టి ఉన్నప్పుడు ఈ విషయోగ స్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా వ్యక్తుల జాతకంలో రాహువు 8వ స్థానంలో, శని లగ్నంలో ఉన్నప్పుడు కూడా ఈ విషయోగం సంభవిస్తుంది. ఫలితంగా దీనివల్ల దుఃఖాతి దుఃఖం అనుభవిస్తూ ఉంటారు. శని చంద్రుడి వల్ల కలిగే విషయోగం వల్ల వ్యక్తుల జీవితంలో శారీరక మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈ యోగం వల్ల స్థానికుడి మానసిక స్థితి తీవ్రంగా ఉంటుంది. అంటే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంతేకాకుండా మరణం, దుఃఖం, అసమర్థత, వ్యాధి, పేదరికం, సోమరితనం, అప్పుల బాధలు ఇలాంటివి ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ యోగంలో ఉన్న వ్యక్తి మనసులో ఎప్పుడూ ప్రతికూల ఆలోచనలు చేస్తూ ఉంటాయి. వారి పని క్షీణించిపోతుంది. అంతకు అంత దిగజారిపోతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా సరే దోషం వెంటాడుతూ ఉంటుంది. విషయోగ తొలగింపు కోసం శనివారం రావి చెట్టు కింద కొబ్బరికాయను కాల్చాలి. ఇలా చేయడం ద్వారా విషయోగానికి సంబంధించి ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు. అంతేకాకుండా నల్ల ఆవాలు, నల్ల నువ్వులను శనివారం నాడు ఆవ నూనెలో కాల్చాలి. అలాగే ఆ పవనపుత్రుడు హనుమంతుడిని పూజించాలి. ఇవి కాకుండా ప్రతి శనివారం బావిలో పాలు పోయాలి. ఇలా చేయడం ద్వారా శనిదేవుడు ప్రత్యేక దయ అనుగ్రహం లభిస్తుంది అని, ఈ విషదోషం ఉన్నవాళ్ళు తప్పకుండా ఇలా చేస్తే వారి కష్టాలు బాధలు పోతాయని నమ్ముతూ ఉంటారు. ఇదే సమయంలో విషయోగాన్ని కూడా పూర్తిగా నివారించుకోవచ్చు. మరి తప్పకుండా విషయోగం ఉన్నవారు, అంటే బాధలు ఉన్నా, అప్పులు ఉన్నా, అంతకు అంత క్షీణించిపోతున్నా, రోజు రోజుకి కుంగిపోతున్నా, మానసిక బాధలు, శారీరక కష్టాలు ఎలాంటివైనా సరే మీకు ఉంటే అది ఖచ్చితంగా విషయోగమే అవుతుంది. మరి ఆ విషయోగాన్ని ఆ శనిదేవుడికి పూజ చేసి, అలాగే పైన చెప్పిన విధంగా పరిహారాలు చేసి దాన్ని దూరం చేసుకోండి.